భారతదేశంలో అనేక మంది ఋషులు పర్వతాల్లో, అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపేవారు. అలాంటి వారిలో కొందరికి భగవంతుడు సాక్షాత్కరించి వారి కోరిక మీద అక్కడే వెలిసిన సంఘటనలు కూడా అనేకం. అలాంటి అపురూప ఆలయాలు దర్శించటం వల్ల చరిత్రలో అనేక విశేషాలు తెలుసుకోగలుగుతాము. వాటిలో ఒకటి జనగాం జిల్లాలోని పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉన్న కొండ మీద శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రముఖ శైవ క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం, లక్ష్మీ నరసింహాలయాలు ఉన్నాయి. శివకేశవులిద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో సహజ సిద్ధంగా వెలిశారు. ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణా మార్గం ఉన్నది. ఒకసారి ఈ సప్త ఋషులు యాగం చేస్తూ పరమశివుడిని, విష్ణువును స్వయంభువుగా అవతరించాలని కోరుకున్నారు. వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా లింగ రూపంలో ఇక్కడ ఆవిర్భవించగా, విష్ణువు నరసింహుడిగా పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో అవతరించారు. అందుకే ఈ క్షేత్రాన్ని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని అంటారు. అందువల్లే ఈ క్షేత్రం అటు శైవులతో పాటు వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పూర్వం ఒక ముసలి భక్తురాలు ఇక్కడి సోమేశ్వరుడికి నిత్యం పూజలు చేసేది. ఇందుకోసం పర్వతం చుట్టుకొని రావాల్సి వచ్చేది. అయితే ఆరోగ్యం ఎంత బాగా లేకపోయినా, వయసు మీద పడుతున్నా ఆమె నిత్య పూజను మాత్రం విడిచిపెట్టేది కాదు. అంత ఆ భక్తురాలి బాధను గమనించిన పరమశివుడు ఆమె కోసం పర్వతాన్ని చీల్చి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఆ మార్గంలోనే స్వామికి ప్రదక్షిణ చేస్తారు. ఈ సొరంగ మార్గం చిన్నగా ఉండి కొండ చీలి ఏర్పడినట్లు ఉంటుంది. కానీ ఎక్కడా కొండ పగలగొట్టినట్టు ఉండదు. ఎంత లావుపాటివారైనా స్వామిపై భక్తితో ఆయన పేరును ఉచ్చరిస్తూ ఈ సన్నని మార్గం ద్వారా వెళుతారని, ఆ నమ్మకంతో ఈ మార్గం గుండా వెళ్ళాలని ఎంత సన్నగా ఉన్నవారు ప్రయత్నించినా వారి కోరిక నెరవేరదని స్థానిక పూజారులు చెబుతారు. ఈ స్వామిని సేవిస్తే సిరి సంపదలతో పాటు అపారమైన తెలివితేటలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కడితే పిల్లలు కలుగుతారని, పిల్లలు పుట్టిన తరువాత దంపతులు ఇద్దరూ స్వామిని దర్శనం చేసుకుని తొట్టెలు కట్టి తమ ముడుపును తీర్చుకుంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపారాధన జరుగుతుంది. దీనిని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ గుహాలయంలో తేనెపట్లు చాలా ఉంటాయి. ఇవి భక్తులను ఏమీ చేయవు. అయితే ఎవరైతే శుచిగా, శుభ్రంగా లేకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే మాత్రం ఈ తేనెటీగలు వారిని తరుముతాయని భక్తులు చెబుతారు. ముఖ్యంగా మహిళలు బహిష్టు సమయంలో ఆ ఛాయలకు కూడా వెళ్లరు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికుల కథనం. ఈ క్షేత్రానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో భాగవతం రచించిన మహాకవి పోతన నివసించిన బమ్మెర గ్రామం ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించిన చాలా మంది భక్తులు అక్కడికి వెళుతుంటారు. హైదరాబాద్ వరంగల్ రహదారిలో స్టేషన్ ఘనాపూర్ రైల్వే స్టేషన్ ముందు నుంచి సరాసరి వెళ్తే 14 కిలోమీటర్లు వెళ్ళాక పాలకుర్తి వస్తుంది. వరంగల్ నుంచి పాలకుర్తికి బస్సు సౌకర్యం ఉన్నది. దూరం 40 కిలోమీటర్లు. పాలకుర్తిలో వసతి భోజన సౌకర్యాలు లేవు. కొండ దిగువ కాఫీ, టీలు, చిప్స్ లభిస్తాయి.